ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 'స్పిరిట్' అనే సినిమా ప్రకటించి చాలా రోజులు అయిపోయింది. ఇంకా చెప్పాలి నెలలు, సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. అంటే ఇన్ని రోజులు కూడా ప్రభాస్ బిజీగా ఉండడం వలన, ఆయన వేరే సినిమాల్లో ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్లనే ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ప్రభాస్ ఈ క్యారెక్టర్ కోసం స్లిమ్ అవ్వాలి. ఇది కొన్ని కండిషన్స్ కొన్ని సందీప్ రెడ్డి వంగ పెట్టాడు. ఆ స్లిమ్ అవ్వడం కాకపోవడం వల్లనే ఇంకా డిలే అవుతుంది అని వార్తలైతే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ 'స్పిరిట్' సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ ఒక అప్డేట్ ఇచ్చాడు. 'కింగ్డమ్' రిలీజ్ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సెప్టెంబర్ నుంచి 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ కాదు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి మరో వార్త లీక్ అయింది. ఇప్పుడు అక్టోబర్‌లో కూడా 'స్పిరిట్' సెట్స్ పైకి రావడం లేదు. ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి 'స్పిరిట్' ఎప్పుడు వస్తుంది సెట్స్ పైకి అంటే జనవరిలో 2026 జనవరిలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొత్త వార్త బయటకొచ్చింది. అంటే ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర తగ్గట్టు చాలా స్లిమ్‌గా ఉండాలి, పవర్‌ఫుల్‌గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎలా ఉండాలో సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం స్లిమ్ అవ్వడానికి ఒక టైం పడుతుంది కాబట్టి అందుకని ఇంకా డిలే అవుతుందని చెప్పి న్యూస్ అయితే లీక్ అయిందని చెప్పాలి. ఇందులో ప్రభాస్‌ని ఇప్పటివరకు చూపించని విధంగా ఒకసారి కొత్తగా పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో చూపించడానికి క్యారెక్టర్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ అని న్యూస్ అయితే వస్తుంది. అలాగే ఇందులో ఎత్తుకున్న కథ కూడా ఇప్పటివరకు పోలీస్ సినిమాలు పవర్‌ఫుల్‌గా పోలీస్ స్టోరీస్ నేపథ్యం చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరూ కూడా అప్పుడు ఎన్టీఆర్ అయిన దగ్గర నుంచి ఈ మధ్య వచ్చిన అందరు హీరోలు కూడా పోలీస్ పాత్ర చాలా వరకు చేసిన వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళ కెరీర్‌లో ఏదో ఒక టైంలో ఒక పోలీస్ కాకి డ్రెస్ వేసిన వాళ్ళే. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర పోషించలేదు. అందుకనే అనుకుంటా మరి సందీప్ రెడ్డి వంగ చాలా కసరత్తు చేశాడో, చాలా విశ్లేషణ, చాలా రీసెర్చ్ చేశాడో కానీ మరి ఈ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ప్రభాస్‌ని చూపించాలని డిసైడ్ అయ్యాడు. దీనికి 'స్పిరిట్' అనే పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేశాడు. డైలాగ్ వెర్షన్‌తో సహా మొత్తం అంతా రెడీ అయింది. ఇక ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేయడానికైతే ఏర్పాట్లయితే జరుగుతున్నాయని చెప్పాలి. మరి 2026 జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుద్దంటే మాత్రం 2027లో ఖచ్చితంగా రిలీజ్ చేసేలాగా అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాడట. అంటే మరో కండిషన్ ఏంటంటే ప్రభాస్‌కి సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పాడంటే దీనికి ప్రభాస్ కూడా ఓకే అన్నాడని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు తను చేసిన యానిమల్ ఈ మధ్య కాలంలో చేసిన 'యానిమల్' సినిమా దగ్గర నుంచి కూడా ఈ 'స్పిరిట్' సినిమా మీద ఈ కథ మీద కసరత్తు చేస్తున్నాడు. 'యానిమల్' 2023 డిసెంబర్ 1న 'యానిమల్' మూవీ రిలీజ్ అయింది. అంటే ఇంచుమించుగా 2.5 సంవత్సరాలు, దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోతుంది. 2.5 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా 'స్పిరిట్' సినిమా మీదే కథ మీద కసరత్తు చేశాడు. 'స్పిరిట్' ఎక్కడ షూటింగ్ చేయాలి, ఎవరెవరు ఇందులో నటించాలి, దీనికి ఎలాగా బజ్ మరింత క్రియేట్ చేయాలి, ఇదంతా కూడా ప్లానింగ్ అయితే రెడీగా ఉందని చెప్పాలి. అంటే ఇప్పుడు చూస్తున్నాం ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు ఒక తెలుగు సినిమా వచ్చి ఒక పాన్ ఇండియా సినిమా కాకుండా పాన్ వరల్డ్ మూవీ, క్రేజీ వరల్డ్ మూవీ చేసే ఆలోచనలు ఈ విధంగా ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న సినిమా కూడా క్రేజీ పాన్ వరల్డ్ మూవీ. అలాగే అల్లు అర్జున్ అట్లీ చేస్తున్న మూవీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ. ఇప్పుడు ఈ అంతా కూడా హాలీవుడ్‌ని ఒక పాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్‌ని టార్గెట్ సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ కూడా ఈ 'స్పిరిట్' సినిమాతో ఒక గ్లోబల్ రేంజ్ ఆడియన్స్‌ని టార్గెట్‌గా ఈ సినిమా చేస్తున్నారని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. దీనికి సంగీతం కూడా మ్యూజిక్ ఈ మధ్య చూసాం అర్జున్ రెడ్డికి మ్యూజిక్ అందిస్తున్న ఆయనే రామేశ్వర్, హర్షవర్ధన్ రామేశ్వరే దీనికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. దీనికి కూడా మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా సాంగ్స్ కూడా రికార్డింగ్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తానికైతే ప్రీ ప్రొడక్షన్ వరకు అంతా కూడా చకచకా రెడీగా ఉంది. చకచకా జరుగుతుంది. మొత్తం అంతా రెడీగా ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ ఇవ్వడం మాత్రమే ఇక మిగిలింది. ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక అయితే ప్రస్తుతం అయితే ప్రభాస్ ఒకవైపు 'రాజాసాబు', మరోవైపు 'ఫౌజీ' ఈ 2 సినిమాల మీద ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పాలి. అంటే 'రాజాసాబు' ఏప్రిల్ అన్నారు, తర్వాత డిసెంబర్ అన్నారు, తర్వాత ఇప్పుడు జనవరి 9న 'రాజాసాబు' సినిమా రాబోతుంది. అందులో ఒక హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే సినిమా అది. మారుతి ఆ సినిమాకి డైరెక్టరు. అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాని ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కూడా తర్వాత సంక్రాంతికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనవరి 9కి షిఫ్ట్ చేశారు. ఆ విషయాన్ని ఆయనే నిర్మాత స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇక 'ఫౌజీ' విషయానికి వస్తే అను రాఘుపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా లో ప్రభాస్ ఇప్పటివరకు చేయనటువంటి ఒక బ్రిటిష్ సైనికుడుగాను, అలాగే ఒక బ్రాహ్మణ యువకుడుగాను ఒక 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో
కనిపిస్తాడని ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇందులో నిజంగానే ఈ 2 పాత్రలు ఉంటాయా? లేకపోతే వేరే రకంగా క్యారెక్టరైజేషన్ ఉంటుందా అన్నది మాత్రం ఇప్పటికొచ్చి ఇంకా బయటికైతే రాలేదు. ప్రచారాలు మాత్రం అయితే జరుగుతుంది. ఇది 50% వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా రాజాసాబ్ మాత్రం సమ్మర్‌లో వచ్చుంటే ఇది డిసెంబర్‌కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ రాజాసాబే డిసెంబర్‌లో కూడా రాని పరిస్థితి. సంక్రాంతికి వస్తుంది. అందుచేత ఫౌజీని నెక్స్ట్ ఇయర్ దసరాలోపు కానీ దసరాకి గాని రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలైతే వస్తున్నాయి. అప్పుడు ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత స్పిరిట్ సినిమా అంటే జనవరిలో స్పిరిట్ సినిమాని షూటింగ్ చేయడానికైతే ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. అలాగే ప్రభాస్ చేయాల్సిన మరో సినిమా 'కల్కి 2' ఉంది. ఈ సినిమా కూడా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. అలాగే 'సాలార్ 2' ఉంది. ఈ 2 ఇలా ప్రభాస్ ఫుల్ ప్రాజెక్టులతోటి ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు స్పిరిట్ ఇప్పటివరకు ఇంకా పట్టాలెక్కలేదు. మొత్తానికైతే స్పిరిట్ సినిమాని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా సందీప్ రెడ్డి వంగ ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్‌గా ఆ సినిమాని ప్లానింగ్ అయితే జరుగుతుంది. మరి జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి న్యూస్ అయితే లీక్ అయింది. మరి ఈ స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.